నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకు. ఇదిగో నాకు వచ్చు, నేను అన్ని పనులు చేయగలను. వెళ్ళు. అది కాదు, ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. అరే వెళ్ళు. వెళ్తానులే. ఈరోజేంటి చాలా నిదానంగా వంట చేస్తున్నారు? నాతోనే మాట్లాడుతున్నావా? కోపగించుకోకండి. బంగారు నగలు కొనుక్కోడానికి నేను అయినా కలిసి సంతకి వెళ్తున్నాం కదా. నీకు కడుపు మంటగా ఉన్నట్టుంది, అందుకే చాలా నిదానంగా రొట్టెలు ఒత్తుతున్నట్టు ఉన్నారు. ఇదిగో ఇలా చూడు, నేను నిదానంగానే ఉంటాను. అలా ఉండబట్టే నువ్వింకా ఇక్కడున్నావు. నీకేమ్మా, ఇటు పుల్ల తీసి అటు పెట్టు. నాకలా కుదరదుగా. ఎక్కడైనా మహారాణి వంటలు చేస్తుందా? ఇవాళ ఏం పదార్థాలు చేశారు? ఆకుకూర. ఇవన్నీ మనుషులు ఎలా తింటారో నాకు అర్థం కావట్లేదు. తినకపోతే పస్తుండు మహారాణి. రాణినే మరి. మహారాణిని కాకపోతే ఆయన నన్ను ఎందుకు సంతకి తీసుకువెళ్తారు? నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు. ఏ క్షణమైనా ఆయన మనసులోంచి నిన్ను తీసేస్తారో తెలుసుకో. ఒకప్పుడు నేను నీ స్థానంలోనే ఉండేదాన్ని. అప్పుడు కృష్ణక్క నా స్థానంలో ఉండేది. అప్పుడు కృష్ణక్క నాతో ఇలా అనేది, భ్రమలో నుండి వాస్తవంలోకి రావడానికి ఎంతో కాలం పట్టదు అని. అప్పుడు ఆవిడ మాటలు నాకేమీ అర్థం కాలేదు. అందుకే నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను. నువ్వు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు భ్రమలో ఉన్నానా? చూడండి, మీరు పగటి కలలు కంటున్నారు. వాస్తవంలోకి వస్తే బాగుంటుంది. ఇదిగో సక్కు, సాయంత్రం వరకు ఇలాగే నూరుతూ కూర్చుంటావా? లేదు బామ్మ, త్వరగా నూరుతాను. సక్కు, నువ్వు ఎందుకని ఇలా భయపడుతున్నావు? పద్ధతి ప్రకారం ఇష్టంతో చేస్తే ఏ పనైనా పూర్తవుతుంది. కీర్తనలు తాళంతో ఎంత చక్కగా పాడతాం, అలాగే ప్రతి పనికి ఒక లయ ఉంటుంది. నువ్వు ఆ విషయాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఎంత పెద్ద పనైనా అవలీలగా చేసేయచ్చు. సరే, నేను సహాయం చేస్తాను. నువ్వులే, యువతలకి రా. చూడుసకు, నువ్వు పప్పుని పొత్రంతో నూరుతున్నప్పుడు పప్పు ఇలా కింద పడకుండా నువ్వు జాగ్రత్తగా నూరాలి. ఇదిగో ఈ విధంగా నూరాలి. పక్కకి వెళ్లిన పప్పుని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి నూరాలి. అర్థమైందా? అమ్మా, నేను రోజంతా పనిచేస్తూనే ఉండాలా? అది కాదమ్మా, నువ్వు నేర్చుకోవాలి కదా. మనకి రాదనకుండా ఏ పనైనా చేయగలగాలి, అవునా? మనం పనిని భారంగా భావిస్తే కష్టంగానే ఉంటుంది. అంతేకాదు, ఎప్పటికీ నేర్చుకోలేము. మరి నేను పాండురంగడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఇంత కష్టపడి ఇది చేస్తున్నది రంగడి కోసమే కదమ్మా. సక్కు, మన ఇంట్లో మనం ఏం వండినా ముందుగా రంగడికి కదా నైవేద్యంగా పెడతాం. ఇవాళ నువ్వు నీ పాండురంగడికి నేతి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టబోతున్నావు. బొబ్బట్టు కోసమే పూర్ణాన్ని రుబ్బుతున్నావు. నిజంగానా? అమ్మా అమ్మా, అయితే నువ్వులే, నేను చేస్తాను. మచ్చా, చేయగలవు కదా? అమ్మగారు, మీరు కాదు చిన్నమ్మగారు. అది
అయ్యగారు సంతకు బయలుదేరాలి అన్నారు, అది చెప్పడానికే వచ్చాను. అలాగా రమ్మంటున్నారా? ఎదుగో ఇప్పుడే వస్తాను. వెళ్ళొస్తానక్క. పదండి. అమ్మగారు, చిన్నమ్మగారేంటి చేతులకు ఏదో అంటుకున్నట్టుగా నీళ్లతో తడుపుకుని వెళుతున్నారు? ఏమో నాకేం తెలుసు. వెళ్ళి ఆవిడనే అడుగు ఎందుకు చేతులు తడుపుకొని వెళ్ళిందో. అమ్మో, ఈవిడికి కోపం వచ్చినట్టుంది. ఏమండి, నేను బాగా అలసిపోయానండి. ఇవాళ నేను మీకు చాలా ఇష్టమైన కూర వండాను. ఆకుకూర. ఇంకా బాసుంది కూడా అదిరిపోయేలా చేశాను. అదేంటంటే సొంత నుంచి వచ్చాక ఇద్దరు కలిసి భోంచేద్దాం. ఏమండి, మీకు చెప్పనా? ఆవిడ గారు ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తోంది. అయ్యో, ఏమండి, బయలుదేరదావా? మీరు వెళ్ళిరండి. ఏమన్నారు? దాము తోడుగా వెళ్ళండి. అంటే అంటే నువ్వు దాము కలిసి వెళ్ళండి. ఏంటండి కొత్తగా చెప్తున్నారు? నాకు చాలా పనులున్నాయి, అందుకనే రాలేకపోతున్నాను. సంతలో నీకిష్టమైనవన్నీ కొనుక్కో. బంగారు ఆభరణాలు కొనుక్కో, నీకిష్టమైన పట్టు చీరలు కూడా కొనుక్కో. వెళ్ళిరండి. ఈ రోజంతా మీ ఇష్ట ప్రకారమే జరగాలి. నా ప్రమేయం అస్సలు ఉండదు. స్వేచ్ఛా విహంగంలా విహరించండి. చెప్పడం పూర్తయిందా? మీ ఇష్టమే నా ఇష్టం. నాకు విడిగా ఇష్టాలుండవు. నేను ఒంటరిగా వెళ్ళను. అదేంటంటే నేనే చీర కట్టుకుంటే బాగుంటుందో నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఒప్పుకోను. నాతో పాటు మీరు రావాల్సిందే, అంతే. నేను నీతో పాటు సంతకు గనక వస్తే అన్నీ నాకు నచ్చినవే కొంటాను. నాకు నచ్చిన చీరలు కొంటాను, నాకు నచ్చిన ఆభరణాలు కొంటాను. నేను కూడా మీకు ఎంతో నచ్చిన ఇష్టసఖినే కదండి. కాదు. అవును. మీ ఇష్ట ప్రకారం నడుచుకోవటమే నా భాగ్యంగా భావిస్తాను. అయ్యయ్యో, అయ్యగారు దయచేసి మీరు గదిలోకి వెళ్ళి. నువ్వు వీడిని తోడుగా తీసుకుని వెళ్ళు. ఎందుకంటే నా అభిరుచులేంటో వీడికి బాగా తెలుసు. చూస్తా మీరిద్దరూ నాకు నచ్చిన వస్తువులు కొనుక్కొస్తారా లేదా. వెళ్ళిరండి. చౌకబారు దుకాణాల్లో కొనకండి, పెద్ద పెద్ద దుకాణాల్లోనే కొనండి. నేను సంతకు వెళ్ళినా నా మనసు మీ చుట్టూనే తిరుగుతుంది. చిన్నమ్మగారు, నేను చెప్పేది ఏమిటంటే అయ్యగారికి కోపం వచ్చే లోపు మన ఇద్దరం బయలుదేరితే మంచిది అంటున్నాను సంతకి. నిజమే, మీరు సరిగ్గా చెప్పారు. సరేనండి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. వస్తానండి. బయలుదేరమంటారా? ఇక్కడే ఉంటే చంపేస్తాను. అమ్మా, అమ్మా, అరే వినమ్మా. ఏంటో చెప్పు. పూర్ణానికి పప్పు రుబ్బాను కదా, మరి బొబ్బట్లన్నీ నేను కాల్చనా? వద్దురా సక్కు, బామ్మ నీకేం చెప్పింది? పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది. మరి నువ్వన్ని పనులు నేర్చుకున్న తర్వాత పొయ్యి దగ్గర వండడానికి వద్దు గాని, సరేనా?